హాయ్ ఫ్రెండ్స్, చూడండి తండ్రి ఏంటి ఈ పరిస్థితి ఏంటో. కానీ రాజనగర్ కట్ట తెగిపోయిందంట. నిన్నటిదాకా మామూలు నీళ్ళు, ఇప్పుడు చూడండి అంత డ్రైనేజీ వాటర్. బాబాయ్ మురుగుడు నీళ్ళు అండి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. అర్థమైందా? పాపం ఎంత మాదంటే పైన బిల్డింగ్ కాబట్టి సరిపోతుంది. మిగతా వాళ్ళు పాపం మామూలు మురుగు నీళ్ళల్లో మురుగు నీళ్ళు ఇంట్లోకి వచ్చేసి బాబాయ్ భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అధికారులైనా పట్టించుకోవాలి వాళ్ళ మనుషులు. ఏంటి ఏదో ఒకటి చేయాలండి. ఎంత దారుణంగా ఉంది, భయంకరంగా. చూడండి మొత్తం మురుగు నీళ్ళే. ఓకే, చూడండి ఎంత దారుణంగా ఉందో మై డియర్ ఫ్రెండ్స్. ఏంటి మొత్తం మురుగుడే మై డియర్ ఫ్రెండ్స్. పాపం ఇళ్ళల్లో ఎలా ఉంటారు, ఇళ్ళల్లో అన్నాలు ఎలా తింటారా పాపం వాళ్ళకి. అసలు అలా వండుకోవడం కూడా మురుగుడే. మా మురుగుడులో అసలు అన్నం వండాలన్నా తినాలన్నా పాపం భయంకరంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎంత భయంకరంగా ఉంది మురుగుడు. మొత్తం మురుగు నీళ్ళే మై డియర్ ఫ్రెండ్స్. కింద అడుగు పెట్టాలంటే మురుగుడు కంపే. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు రాలేదు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి భయంకరంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఏంటో ఈ పరిస్థితి. పాపం చూడు బట్టలు కూడా తెచ్చేసుకుంటున్నారు చాలామంది లేడీస్ ఇంట్లో. ఏంటి ఈ పరిస్థితి ఏంటో బాబాయ్. ఇంక 2 రోజులు ఉందంటారు వర్షం. ఇంకా ఈ 2 రోజులు ఇంకెలా తట్టుకుంటారా పాపం జనాలు. మన దేవుడి దేవాల మా బిల్డింగ్ కాబట్టి సరిపోయింది. ఒకప్పుడు మేము కూడా ఇలా నీళ్ళు ఎత్తుపోసుకునే వాళ్ళం. కానీ ఇంత దారుణంగా మురుగుడు రాలేదండి. ఇంత దారుణంగా అయితే మురుగుడు రాలేదు పాపం. ఒకప్పుడు వచ్చింది కానీ ఇంత భయంకరంగా లేదు. ఆ రాజనగర్ కట్ట తెక్కొట్టేస్తుంటారు. వాళ్ళన్నీ లోతట్టు ప్రాంతం కాబట్టి ఇటు కొట్టేశారు వాటర్. ఈ వాటర్ అంతా ఇంకా ఇళ్ళలోకి వచ్చేసి పాపం మునిగిపోతుంది ఇల్లు మొత్తం. దాదాపు మోకాళ్ళ పైన వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మోకాళ్ళ లోటు దాటిపోయింది. చూడండి మురుగుడు వాటర్ బాబాయ్. ఇప్పుడు బండి బయట పెట్టా కింద. నేను ఇప్పుడు బండి తీయాలా లేదా వేరే చాట పెట్టాలా అర్థం కావట్లా. ఇంకా వాటర్ పెరుగుద్ది అనుకుంటా లెవెల్స్ నాకు తెలిసి. తీసి రోడ్డు మీద పెట్టుకోవడం, లేకపోతే బండి అయిపోద్ది. బండి లేకపోతే ఇంకా మళ్ళీ నాకు ఎటు వెళ్ళడానికి ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, చూడండి అంత విషాదకరమైన సంఘటన.